హలో సోషల్ మీడియా పీపుల్, యమ్మీ వైట్ సాస్ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చిటికెలో చూపించేస్తాను. ఇలా చేసుకుంటే బౌల్స్ కూడా ఖాళీ చేసేస్తారనమాట. సింపుల్ అండి. ముందు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నెలో వాటర్ కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తా బాయిల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 స్పూన్స్ బటర్, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మెల్ట్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ అండ్ చాప్డ్ ఆనియన్స్ బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. ఆ రెండు వేసిన తర్వాత వైట్ సాస్ వేయాలన్నమాట. వైట్ సాస్ ఎలా అంటే ఒక ప్యాన్లో బటర్ వేసుకొని దాంట్లో మైదా పిండి రోస్ట్ చేసుకొని పాలు పోస్తూ కలపాలన్నమాట. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అంతే. ఆ సాస్ వేసిన తర్వాత ఇందాక మనం ఉడకపెట్టుకున్నాం కదా, సో ఆ పాస్తా వేసేసి బాగా కలిపేసి పైనుంచి కొంచెం బ్లాక్ పెప్పర్ అండ్ ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ లైట్గా మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలిపేసేసి 2 మినిట్స్ ఉంచి ఆ స్టవ్ ఆఫ్ చేసే ముందు దాని మీద చీజ్ వేస్తే కనుక అంతే అండి, యమ్మీ వైట్ సాస్ పాస్తా రెడీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి